అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైడ్రాపై బీజేపీ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు కన్వీనర్లు కూడా ఈరోజు సమావేశమయ్యారు. ఎటువంటి అంశాలు చర్చించారన్నపై ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరేమో బీదవారు కొన్ని నిర్మాణాలు చేసుకుంటే ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి ఒక గజం కూడా కబ్జా చేసినా సరే ఖచ్చితంగా నిర్మాణాలు తొలగిస్తామంటున్నారు. ఎట్లా చూస్తారు? పేదవాళ్ళు ఏవైనా అనుమతులు ఉన్నాయి మాత్రమే తీసుకొని ఉండొచ్చు. హెచ్ఎండిఏ అనుమతి కావచ్చు, లేదా వాటర్ వర్క్స్, ఇరిగేషను, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఉన్న తర్వాత బ్యాంక్ లోన్లు తీసుకొని ఇల్లు కట్టిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా లేదా కట్టిన దాంట్లో తీసుకున్నారా, రెండు రకాలుగా జరిగి ఉండొచ్చు. అటువంటి వాళ్ళని మిగతా వాళ్ళతోని కబ్జాదారులతో పోల్చడం ఏదైతుందో అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఈ అన్ని అనుమతులు ఉన్న తర్వాత తీసుకోవడంలో తప్పేముంది? వాళ్ళు అది ఇచ్చింది నీ తప్పు, ప్రభుత్వ అధికారులది, ప్రభుత్వ యంత్రాంగంది తప్పు. మీరు అనుమతి ఇవ్వటం, మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు? చర్య తీసుకోండి. కాబట్టి మేము పేద ప్రజల పక్షాన, అమాయకుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా వారికి అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వ భూములు, శిఖం భూములు, పార్కులు, అదేవిధంగా కుంటలు, చెరువుల యొక్క భూములు ఎక్కడ కబ్జా చేసినా వాటిని తొలగించవలసింది, అందులో ఎలాంటి రాజీ లేదు. కానీ అందులో ఏదైతే పేదవాళ్ళు నిజంగానే అనుమతులు, వాళ్ళ దొంగ అనుమత, మంచి అనుమత ఎవరికి తెలుసు? పాపం వాళ్ళ అనుమతులు తీసుకొని బ్యాంకు లోన్లు కూడా ఇచ్చేది. ఈ రకంగా ఇచ్చిన తర్వాత వాళ్ళని తెచ్చి వాళ్ళకి అన్యాయం చేస్తామంటే అది సరైన విధానం కాదు. ఓ విధానాన్ని రూపొందించి వాళ్ళ కోసం ఏం చేయాలనేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నిటిని ఒకే గాట కట్టడం, కబ్జాదారులను, అమాయకులను ఒకే గాట కట్టడం సరైన విధానం కాదు. ఇది అసలు కబ్జాదారులను అనుమతి పొంది కట్టిన వాళ్ళను ఒకే విధానంతో కూడా వాళ్ళని ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదంటారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం. విక్రమ్ రెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వం మాదిరిగానే తూతూ మంత్రంగా స్టార్ట్ చేసి వదిలే ప్రసక్తే లేదంటారు. నిజంగానే ప్రభుత్వం అట్లనే గత ప్రభుత్వం చేసినట్టే చేస్తుందని మీకు అనుమానం ఉందా? ఇది మేము అనుమానం పడడం కాదు, ప్రజల్లో ఆ రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. ఇది కేవలం ఆరంభ శూరత్వం. గత ప్రభుత్వం లాగానే ఈ రకంగానే కొంత కదిలి చేసి దానికి సంబంధించినటువంటి అనేక లావాదేవీలను జరుపుకుంటారనేటువంటి అపోహలు, జనం లోపల ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సినటువంటి బాధ్యత, ఆ రకమైనటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత. ఈరోజు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసిండో, చెరువులన్నింటినీ కూడా పరిరక్షించాలనేటువంటి ఆలోచన ఏదైతే చేసిండో దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. చట్టబద్ధంగా ఈరోజు ఏదైతే అధికారులు చెప్తున్నారో, ఇదే అధికారులు గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు వాటికి అన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి అధికారుల పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రియల్టర్లు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకి అమ్ముకొని పోతే రిటైర్మెంట్ డబ్బులతోటి, లేకపోతే రూపాయి కష్టపడ్డటువంటి డబ్బులతోటి కొన్నటువంటి ఆ వ్యక్తులు ఈరోజు ఇవన్నీ క్లియరెన్సు, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చి, మున్సిపాలిటీలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, బ్యాంక్ లోన్ల ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క లోన్లు, ఇండ్లు కూలగొడితే ఎవరు కట్టాలి? వాటికి ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వబోతుంది ప్రభుత్వము? అందరినీ కబ్జాదారులా పోలిస్తే అమాయక ప్రజలను, వారికి అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునేటువంటిది లేనే లేదు. ఖచ్చితంగా వారి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా చిల్డ్రను రక్షించేటువంటి చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రత్యామ్నాయం ఏం ఆలోచన చేస్తున్నారో దాన్ని కూడా ఆలోచన చేయాలి. ఈరోజు శాటిలైట్ ఆధారంగా మొత్తం కూడా చెరువుల యొక్క విస్తీర్ణాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి చెరువు, ఒక్కొక్క చెరువు 10 ఎకరాలు, 20 ఎకరాలు కబ్జాలకు గురైనటువంటి విషయం ఉంది. మొత్తం రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు దాదాపు ఒక 159 చెరువులకే మాయమైపోయినాయి. కేవలం రికార్డులకు ఉన్నాయి కానీ చెరువులు మాత్రం అక్కడ లేనటువంటి అనేక కుంటలు మాయమైపోయినాయి. వాటన్నిటిని కూడా పరిరక్షిస్తా అంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటుంది. కానీ అదే సమయం లోపల ఏ అధికారులు అయితే పర్మిషన్లతోటి ఇచ్చినరో
అట్లా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజలను అన్యాయానికి గురి చేస్తా అంటే వారి వైపున మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఇది ఒకవైపు ఆ మధ్యతరగతి వాళ్ళు కూడా రిటైర్మెంట్ డబ్బులతో కూడా కొనుక్కుంటుంటారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మేడ్చల్కు సంబంధించి దాదాపుగా 159కి పైగా చెరువులు కూడా మాయమైన, వీటన్నిటి కూడా శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాయని వివరాలు సేకరించి వాటిని పరిరక్షిస్తామంటే ఓకే, కానీ అలాగే కొంతమందితో ఆరంభ శూరత్వం చేసి వదిలేస్తామంటే అసలు బీజేపీ తప్పకుండా పోరాడుతుంది, ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతుందని చెప్పి కూడా బీజేపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.